కాకినాడ జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య జయశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్య వెనుక కటౌట్ శ్రీను ఉన్నారని ఆరోపించారు. కటౌట్ శ్రీను ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడని, అతని అరాచకాలు రాజకీయ పలుకుబడితో పోలీసులు సైతం అతని పేరును బయటకు రానివ్వటం లేదని ఆరోపించారు. తన భర్తను కటౌట్ శ్రీనే హత్య చేయించాడని తెలిపారు. తన భర్తను చంపేస్తానంటూ గతంలో కటౌట్ శ్రీను బెదిరించాడని కూడా చెప్పారు. కటౌట్ శ్రీనుకు త్వరలో టీడీపీ యోజన విభాగంలో పదవి ఇవ్వబోతున్నారని తెలిపారు. తనకు శ్రీను నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలి అంటున్న మృతుడు సతీష్ రెడ్డి భార్య జేసీతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. కాకినాడలో జిమ్ ట్రైనర్ సతీష్ హత్యకు గురవడంతో అతని కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ఎందుకంటే ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని భార్య 5 నెలల గర్భం ధరించింది. దీంతో సతీష్ రెడ్డి మరణంతో ఆ కుటుంబం కూడా అనాథైన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు సతీష్ రెడ్డి భార్య, అదేవిధంగా ఆమె వదిన కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఈ సతీష్ రెడ్డిని ఇంత దారుణంగా అతని స్నేహితుడే సాయికిరణ్ చంపేయడం జరిగింది. వీళ్ళ మధ్య 8 ఏళ్ళ స్నేహం కూడా ఉందన్నారు. ఎందుకు అంత కక్ష పెంచుకున్నాడు, అంత కిరాతకంగా చంపాడు అంటారు? సాయికిరణ్ మా ఇంట్లోనే ఉండేవాడు సార్. మా పెళ్ళికి ముందు నుంచే వాళ్ళిద్దరికి ఒక 8 ఏళ్ళ పరిచయం ఉందండి. చాలా స్నేహంగా ఉండేవారు సార్. మేము 8th క్లాస్ నుంచి లవ్ చేసుకొని ఇంట్లో అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నామండి. ఈ మధ్యనే సార్, ఇప్పుడు నేను 5వ నెల ప్రెగ్నెంట్ అండి. ఈ ప్రెగ్నెన్సీలో జరిగిన గొడవే సార్ ఇది. ఏమైందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు సార్. కానీ అంత కిరాతకంగా ఎలా చంపాడమ్మా? ఒక పక్కన మీ ఇంట్లో ఉన్నాడు అన్నావు, నువ్వు ప్రెగ్నెంట్వి, అతని స్నేహితుడు, అంత కిరాతకంగా ఎందుకు చంపాడు? అంత కక్ష ఉంది వాళ్ళ మధ్య. మా ఆయన కూడా అదే అడిగారు సార్ కిరణ్ని. అరే ఏంట్రా అసలు వీళ్ళిద్దరికీ జరిగిన సంఘర్షణలో ఒక అమ్మాయి విషయం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఆ అమ్మాయి ఎవరైతే ఈ అమ్మాయి వచ్చి కటౌట్ సీన్ అన్న ఒక అతను వైఫ్, ఎక్స్ వైఫ్ అండి యాక్చువల్గా. ఈ కటౌట్ సీన్ అన్న అతను మా హస్బెండ్ కూడా ఇద్దరు ఫ్రెండ్సేనండి. వీళ్ళిద్దరు కూడా జిమ్లోనే పరిచయం. ఇద్దరు మంచి, అతనికి ఈయనకి అతను మంచి వెయిట్ ఇచ్చుకునే ఉండేవారు. కటౌట్ సీన్తో నాకు పెద్ద పరిచయం లేదు సార్. కానీ మా ఆయన ఫ్రెండ్ అనే విషయం నాకు తెలుసు. 2-3 సార్లు చూసాను. అంతకుమించి నాకు తనతో పరిచయం లేదండి. కటౌట్ సీన్కి మరి మీ ఆయనకి సంబంధం ఏంటి హత్యకి? కటౌట్ సీన్ వాళ్ళ ఎక్స్ వైఫేనంట సార్. ఆ అమ్మాయి మాట్లాడిన అమ్మాయి. ఇప్పుడు మా ఆయన జిమ్ ట్రైనర్ అండి. ఆ అమ్మాయి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అంట. సో ఈ కొలాబరేషన్స్కో మొత్తానికి పీటీస్ కోసము తను అప్రోచ్ అయ్యారు మా ఆయన. అలా మాట్లాడుకుంటున్న విషయాన్ని ఈ సాయికిరణ్ కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే సాయికిరణ్ మా ఇంట్లోనే కదా ఉంటాడు. నేను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అంతకుముందే జరిగింది, నేను కన్సీవ్ అవ్వకముందే అమ్మాయితో మాట్లాడేవాడు మా ఆయన. ఆ విషయం నాకు కూడా తెలుసు సార్. తర్వాత సాయికిరణ్ మా ఆయన ఈ విషయంలోని కొంచెం ఏవో ఘర్షణలు పడ్డారంట. నాకు తెలిసి సాయికిరణ్కి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందా మరి ఏంటో. మా ఆయన ఈ గొడవలు జరుగుతున్న టైంలో నాకు చెప్పిన విషయం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి మీద సాయికిరణ్కి ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయే నాకు ఫోన్ చేసి చెప్పింది. అవునండి, కటౌట్ సీన్ ఎక్స్ వైఫ్ నాకు కాల్ చేసింది. ఆ టైంలో జూలై 8వ తారీఖున అర్ధరాత్రి సార్. నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను. అంటే ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్ రాశారు. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే మా ఇంటికి అర్ధరాత్రి 2:30కి కటౌట్ సీను, ఈ కిరణ్, ఇంకో అతను ఎవరు వచ్చారు సార్, నాకు ఆయన తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అయితే కిరణ్ ఏమో ఓ పక్క నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పక్క నుంచి కటౌట్ సీన్ వచ్చేసి, ఏమా నీకు అన్నీ తెలుసు అంట కదా, మీ ఆయన దగ్గరుండి మాకు విడాకులు ఇప్పించాడు. ఇలా కటౌట్ సీన్ ఏం పని చేస్తాడమ్మా? కటౌట్ సీన్ అన్న అతను పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి అండి. పైగా యూత్ లీడర్ని చేయబోతున్నారని టాక్ కూడా ఉంది సార్. ఈయన ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారండి. అంటే నేను పర్టికులర్గా పార్టీ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ సార్, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతాడు ఆయన. మీరు కావాలంటే వైఎస్ఆర్ బ్రిడ్జ్ నుంచి కల్పనా సెంటర్ వరకు కటౌట్లు చూడండి, మీకే అర్థమవుతుంది కటౌట్ సీన్ ఎవరు వెనకాల తిరుగుతారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంది అని. మీ భర్త హత్యకి కటౌట్ సీన్ కారణం అంటారా? అవును సార్, నాకు బెదిరించింది కటౌట్ సీన్ అండి. సాయికిరణ్కి అంత సీన్ లేదండి. సాయికిరణ్కి దన్నిచ్చి పంపించిందే కటౌట్ సీన్ అండి. నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. తను ఈ బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సార్. ఏంటి, మా నాన్నే పుడతాడు, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మా నాన్నే, నేను మా నాన్నతో లేదండి, నా కొడుకుతో. నేను చివరిగా మా ఆయన ఫ్రెండ్, పాత ఫ్రెండ్ ఫోన్ చేసి, జయా నీకేనా విషయం తెలుసా ఏంటని, ఎందుకు అసలు 1 సంవత్సరం నుంచి ఫోన్ లేనాడు, ఫోన్ చేశానంటే భయం వేసింది సార్. ఏమైందని చంపేశారు నాన్న సతీష్ని.
కరుణ చంపేసాడు. ప్రధానంగా ఈ సతీష్ రెడ్డి హత్యకు ఎవరైతే రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయో కటౌట్ సీనే కారణం అని చెప్తున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీరాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సతీష్ రెడ్డి భార్య జయశ్రీ వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సతీష్తో కలిసి రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.